తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ పాలనలో కేవలం అదానీ మాత్రమే బాగుపడ్డారన్నారు మంత్రి కేటీఆర్. 8 ఏళ్లలో చేసిన 100 లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చమురు ధరలు పెరగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై తీవ్ర భారం మోపారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో మోడీ సర్కార్పై ఫైర్ అయ్యారు కేటీఆర్. కేంద్రంలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం, కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం కాబట్టి, పేదల కడుపు కొట్టే ప్రభుత్వం కాబట్టే అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీలేసి సెస్సులేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు వాయించి మధ్యతరగతి ప్రజలను, మా తమ్ముళ్లను వాయించి 30 లక్షల కోట్లు తోలు తీసి వసూలు చేసిండు. ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. ఇది వాస్తవమా కాదా? బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కరీంనగర్ నియోజకవర్గానికి ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. చిల్లర మాటలు మాట్లాడడం మాని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. హుజూరాబాద్ లో కాలువల కోసం పునాదులు దవ్వుదాం దా, దమ్ముంటారా? హుజూరాబాద్ లో కొత్త పరిశ్రమలు పెట్టే తందుకు కావాలంటే పునాదులు దవ్వుదాం రా. హుజూరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పునాదులు దవ్వుదాం, దమ్ముంటే మోడీని ఒప్పించి 4 పైసలు తీసుకురా. గవేవి శాతగావు. 66 లక్షల మంది రైతులకిచ్చి 65,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా, లేకపోతే 700 మంది రైతులను సంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయని ప్రశ్నించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్. ఏ రాష్ట్రంలోనూ రైతు బంధు లేదన్నారు. కేసీఆర్ గురుకులాలు పెట్టడం వల్లే పేద విద్యార్థులకు చదువు దొరుకుతుందని చెప్పారు. ఎదురు పెట్టుబడి ఎకరాన 10,000 పెట్టుబడి ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో మీరు రైతు బంధు ఇస్తాండ్రా? రైతుకు 3,000 రూపాయలు, ప్రతి ఒక్కరు 3,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిండ్రా? మీరే కేంద్రం ఉన్నారు, మీరు మంజూరు తీసుకురండి, పని చేయించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అది శాత కాదే. కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎందుకు వస్తలే అంటే కేంద్రంలో బీసీ శాఖ మంత్రి లేడు. మోదీ ఏమన్నాడు? నేను కూడా బీసీ అన్నావు కదా, మోదీ బీసీ, బండి సంజయ్ బీసీ. ఈ పార్లమెంట్ సమస్య తర్వాత మీరు కూడా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ తేండి. మీరు బీసీ మంత్రిత్వ శాఖ చేస్తే ఈ బంగారు తొగుడు బండి సంజయ్కు తొడుగుతా అని చెప్పి ప్రమాణపూర్వక. జమ్మికుంటలో బహిరంగ సభకు ముందు కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, R&B సర్క్యూట్ రెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. ఆ తర్వాత హన్మకొండ జిల్లా కమలాపూర్కు వెళ్లారు. 43.5 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల బాలుర విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల పర్యటనలో కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. కమలాపూర్లో తమ అభివృద్ధి కోసం ఏం చేశారని చేనేత కార్మికులు ఆయన నిలదీశారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముందు కేటీఆర్